సో, రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 2024లో ఆల్రెడీ స్టాక్ మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. జనవరిలో 6% స్టాక్ పెరిగితే ఫిబ్రవరిలో 22% పెరిగింది. 2023లో స్టాక్‌లో పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే లేదు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక రీసెంట్ డిసెంబర్ క్వార్టర్‌లో 134 crore నెట్ సేల్స్ అండ్ 70 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మీద కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు మూవ్ అవుతా ఉంది. అండ్ ఇది 1 ఇయర్‌లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. అండ్ స్టిల్ చాలా మటుకు అనలిస్ట్‌లు ఈ స్టాక్ మీద అయితే పాజిటివ్‌గా ఉన్నారు. సో, లోయర్ లెవెల్స్ దగ్గరగా మీకు కంటిన్యూయస్‌గా బయింగ్ అయితే వస్తుంది. ఈవెన్ ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌లో కూడా స్టాక్ అయితే ర్యాపిడ్‌గా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతుంది. సో, డెఫినెట్‌గా ఎన్‌బీఎఫ్‌సి స్పేస్‌లో అండ్ మ్యూచువల్ ఫండ్ స్పేస్‌లో, ఏఎంసీ స్పేస్‌లో కూడా సో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అయితే అవ్వగలదు. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్‌లో ఒక అక్యుములేషన్ అయితే కంటిన్యూయస్ బేసిస్ మీద వస్తుంది. సో, డెఫినెట్‌గా ఇదొకటి అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ ఇంకొకటి బజాజ్ ఫైనాన్స్. సో, బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ మీకు 2022లో పెద్దగా మీకు రిటర్న్స్ ఏమీ ఇవ్వలేదు. సో, ఎక్సెప్ట్ ఫ్యూ మంత్స్ స్టాక్ పాజిటివ్‌గా ట్రేడ్ అయింది. జూలైలో 2022 జూలైలో 28% పెరిగింది స్టాకు. అండ్ ఫర్దర్‌గా 2023లో ఫిబ్రవరిలో 7% పెరిగింది. ఏప్రిల్‌లో 10%, మేలో 12% పెరిగింది. అండ్ మళ్ళీ సెప్టెంబర్‌లో 6% పెరిగింది. బట్ 2024లో ఎటు స్టాక్ పెద్దగా మూవ్ ఆన్ అవ్వలేదు. అండ్ ద క్వార్టర్లీ రిజల్ట్స్ మీకు మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. ఆల్మోస్ట్ మీకు కంటిన్యూయస్ నెట్ సేల్స్‌లో ఒక గ్రోత్ అయితే చూడొచ్చు ఎవ్రీ క్వార్టర్. సో, నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు స్టేబుల్‌గా కనబడుతుంది. నెట్ ప్రాఫిట్‌లో ఒక సర్జ్ లేదు. బట్ నెట్ ప్రాఫిట్ అయితే చాలా స్టేబుల్‌గా కనబడుతుంది లాంగ్ టర్మ్ బేసిస్ మీద. సో, క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పెద్దగా డౌన్‌ఫాల్ అయితే లేదు. సో, నెట్ సేల్స్ పోస్ట్ చేయగలుగుతుంది. నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ చూస్తే గనక చాలా మటుకు బజాజ్ ఫైనాన్స్‌లో ఒక కరెక్షన్ అయితే వచ్చింది. సో, ప్రస్తుతానికైతే స్టాక్ 6,763 దగ్గర కనబడుతుంది. సో, హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేషన్ జోన్‌లో అయితే బజాజ్ ఫైనాన్స్ ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ ఇక్కడి నుంచి ఆహ్, బయింగ్ బజాజ్ ఫైనాన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి ఫేవరబుల్‌గా కూడా ఉండొచ్చు. అండ్ కమ్ టు బజాజ్ ఫిన్సర్వ్. సో, సిమిలర్‌లీ 2022లో 6% రిటర్న్స్ మార్చ్‌లో వస్తే 32% పెరిగింది స్టాక్ జూలైలో. 13% పెరిగింది స్టాక్ ఆగస్ట్‌లో. అండ్ 2023లో ఫిబ్రవరిలో 7% పెరిగితే ఏప్రిల్‌లో 5%, మేలో 8% అండ్ జూన్‌లో 4%, జూలైలో 3% అండ్ నవంబర్‌లో 5% స్టాక్ అయితే పెరిగింది. అండ్ మీకు బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ కూడా ప్రస్తుతానికైతే 1584 దగ్గరగా కనబడుతుంది. సో, 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉండొచ్చు. లోయర్ లెవెల్ దగ్గరగా బజాజ్ ఫిన్సర్వ్‌లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. సో, లాంగ్ టర్మ్‌లో మీరు అక్యుములేట్ చేసుకున్నా కూడా డెఫినెట్‌లీ 1700-1800 అనేది ఒక ఫెయిర్ వాల్యూ బజాజ్ ఫిన్సర్వ్‌కి. ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక నెట్ సేల్స్ అయితే చాలా స్టేబుల్‌గా గ్రో అవుతూ వస్తున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మీకు స్టేబుల్ నెట్ ప్రాఫిట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ప్రతి క్వార్టర్‌లో కూడా నెట్ ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో, నెట్ సేల్స్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇంకొక స్టాకు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్. సో, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కూడా 2022లో 15% రిటర్న్స్ ఇచ్చింది ఫిబ్రవరి మంత్‌లో. మార్చ్‌లో 22% పెరిగింది స్టాక్ అయితే. 18% పెరిగింది ఏప్రిల్‌లో. సో, మళ్ళీ పెద్దగా రిటర్న్స్ లేవు గానీ 2023లో ఫిబ్రవరిలో 8% పెరిగింది. ఏప్రిల్‌లో 5% పెరిగింది. మేలో 23% పెరిగితే జూలైలో 10%, అక్టోబర్‌లో 20%. అండ్ ఇయర్ పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే లేదు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్. సో, ద కరెక్షన్ మీకు ఇక్కడి నుంచి మీకు ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే కనిపించింది. సో, స్టాక్‌లో సమ్‌వేర్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. సో, లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా కనబడుతుంది. సో, లాంగ్ టర్మ్ అక్యుములేషన్ జోన్‌లోనే కనబడుతుంది స్టాక్ అయితే. సో, హోప్‌ఫుల్లీ ఇక్కడి నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్‌లో. అండ్ ఇది కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఎవ్రీ క్వార్టర్ మీరు చూస్తే కనుక సో, ఆల్మోస్ట్ నెట్ సేల్స్ అయితే చాలా ర్యాపిడ్‌గా గ్రో అవుతూ వస్తున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా చాలా మటుకు ర్యాపిడ్‌గా గ్రో అవుతూ వస్తున్నాయి. సో, నెట్ ప్రాఫిట్ సర్జ్ కనబడుతుంది. సో, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి
మీకు క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ పెరుగుతూ వస్తుంది కంటిన్యూయస్‌గా. బట్ స్టాక్ ప్రైస్ పెద్దగా పెరగలేదు. సో, అందుకని క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక, ఇంకొక స్టాకు పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ అండ్ ఇది కూడా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు స్టేబుల్‌గా కనబడుతుంది లాంగ్ టర్మ్ చార్ట్స్ అయితే. అండ్ హోప్‌ఫుల్లీ ఇది కూడా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే 464 దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా ఈ స్టాక్‌లో కూడా ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. సో, 2022లో మీకు చాలా మటుకు 25%, 13%, 9%, 15% చాలా మటుకు గ్రో అయిన స్టాక్. దెన్ కమ్ టు 2023లో కూడా మీకు 11% పెరిగింది, 6% పెరిగింది మేలో. దెన్ జూలైలో 11% పెరిగింది. నవంబర్‌లో 9%, 6% డిసెంబర్‌లో పెరిగింది. జాన్వరిలో 8.23% పెరిగింది. అండ్ యెట్ టు పెర్ఫార్మ్ పూనావాలా ఫిన్‌కార్ప్ ఆల్సో. సో, మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సెప్టెంబర్, డిసెంబర్‌లో హైయెస్ట్ నెట్ సేల్స్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో, సెప్టెంబర్‌లో నెట్ సేల్స్ 738 crore వస్తే నెట్ ప్రాఫిట్ 860 crore అండ్ డిసెంబర్‌లో కూడా నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. మిగతా క్వార్టర్‌తో కంపేర్ చేసినప్పుడు. సో, స్టేబుల్‌గా మీకు నెట్ సేల్స్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో, డెఫినెట్‌గా పూనావాలా ఫిన్‌కార్ప్ కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్‌లో ఇక్కడ నుంచి బయింగ్ అయితే రావచ్చు. సో, ఇవి బేసికల్‌గా ఆహ్, బెస్ట్ స్టాక్ ఐడియాస్ అండ్ స్టాక్స్ ఆల్మోస్ట్ కరెక్షన్ జరిగాయి. సో, సిగ్నిఫికెంట్‌గా ఇక్కడ నుంచి మీకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా కనబడుతుంది. అండ్ లోయర్ లెవెల్ దగ్గరగా డెఫినెట్‌గా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. అండ్ ఎన్‌బీఎఫ్‌సి సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఇవైతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.